హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పౌర్ణమి అండి. మనకి నిజంగా చాలా శక్తివంతమైన రోజు పౌర్ణమి. ప్లస్ మనకి రాఖీ పండుగ కూడా వచ్చింది శుక్రవారము. అది కూడా చాలామంది అండి నిన్నటి నుంచి అంటే 27వ తారీఖు ప్లస్ 28 కూడా మనం పౌర్ణమిగా భావిస్తూ పూజలు పరిహారాలు ఎన్నో చేసి ఉంటారండి. కానీ అలా చేయడానికి కుదరలేని వాళ్ళు ఈరోజు పడుకునే ముందు ఈ ఒక్క మాటని అనుకొని చూడండి ఫ్రెండ్స్. నిజంగా చాలా మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఏంటి ఆ మాట అనేది తెలుసుకుందాము. ఇంకా మీకు పర్సనల్గా ఏదైనా సమస్యలు ఉన్నాయి అంటే మూడో వ్యక్తి వల్ల సమస్యలు, అది ఎవరి వల్ల గొడవలు వచ్చాయో తెలియదండి. మేము చాలా వరకు కూడా స్ట్రగుల్ అవుతున్నాము అక్క, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి, అత్త కోడళ్ళ మధ్య సమస్యలు ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు ఒకసారి ఈ గురువు గారికి ఫోన్ చేసి మాట్లాడండి. ఫోన్ ద్వారానే సమస్యలు ఎట్ట పరిష్కరించుకోండి. ఇంకా ఈరోజు పౌర్ణమి అండి. పడుకునే ముందు నిజంగా అండి ప్రపంచానికి మామూలుగానే అమావాస్య పౌర్ణమి అంటే పంచభూతాలకి ఎక్కువ శక్తి అనేది ఉంటుంది, మనందరికీ తెలుసు. ఈరోజు పడుకునేటప్పుడు ఈ ఒక్క మాట అనుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఉదయం నుంచి మీరు లేచిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఒక పని చేశారో వాటన్నిటికీ కూడా ఒక ధన్యవాదం తెలియజేస్తూ, ఒకవేళ మీరు ఎవరినైనా సరే హర్ట్ చేసినా అంటే బాధ పెట్టినా, ఒక మాట వల్ల లేదంటే మీ చేతుల వల్ల ఏదైనా బాధ పెట్టినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా మనసులో తలుచుకుంటూ ఈ చందమామ సాక్షిగా అంటే చంద్రుడి సాక్షిగా మీరు సారీ అనేది కూడా మీరు మనసులో అనుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రపంచం మీరు అనుకున్న కోరికని తీరుస్తుంది.